వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్రం ముందడుగు సాగుతోంది. ఇందులో భాగంగా ఓవైపు మావోయిస్టు కీలక నేత ఎన్కౌంటర్లతో పాటు మరోవైపు సరెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. గత నెలలో మావోయిస్టు టాప్ కమాండర్ హిడ్మాన్ ఎన్కౌంటర్ చేసిన భద్రతా బలగాలు ఇప్పుడు పాపారావు అలియాస్ మొంగు బర్సాదేవా అనే మరో ఇద్దరు కీలక నేతలపై దృష్టి సారించింది. వీరిద్దరూ నిషేధిత సిపిఐ పార్టీ కేంద్ర కమిటీలో సభ్యులు కానప్పటికీ వారి లోతైన స్థానిక సంబంధాలు, ఛత్తీస్గఢ్, బస్తర్ లోని విశాలమైన ప్రాంతాలపై ఉన్న పట్టు వారిద్దరిని భద్రతా బలగాల మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చాయి. 48 ఏళ్ల బర్సాదేవా మావోయిస్టు పార్టీ కీలక గెరిల్లా బెటాలియన్కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన సుక్మా జిల్లాలోని హిడ్మా స్వగ్రామం పూపర్తికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. 57 ఏళ్ల పాపారావు సుక్మా జిల్లాలోని కిష్టాపురానికి చెందిన గిరిజనుడు. వీరిద్దరూ మావోయిస్టుల ప్రధాన కేంద్రమైన దక్షిణ బస్తార్కు ఇన్ఛార్జిగా ఉన్నారు. బర్సాదేవా నేతృత్వంలోని ది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ ఒకటే ఇంకా క్రియాశీలకంగా ఉందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. భద్రతా బలగాలు ఇప్పుడు పాపారావు దేవాలను గుర్తించేందుకు ఆపరేషన్లు ముమ్మరం చేశాయి. 2025 డిసెంబర్ 9 వరకు బస్తార్లోని 9 ఎన్కౌంటర్ల ఘటనలు జరిగాయి. వీటిలో 252 మంది మావోయిస్టులు మరణించగా 23 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. బస్తర్ రీజన్ ఏళ్లుగా ఎంతటి యుద్ధానికి కొనసాగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భద్రతా బలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన వారిలో సిపిఐ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మరో 3 కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. కాగా ఇదే సమయంలో పోలీసు ఇన్ఫార్మల్ నెపంతో ఈ ఏడాదిలో మావోయిస్టులు 46 మంది పౌరులను చంపేశారు. దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2014లో 126 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉండగా ఈ ఏడాదికి ఆ సంఖ్య 11కు పడిపోయింది.